గుడ్ టు సీ చాలామంది సీజన్ 8 బాగాలేదు సీజన్ 8 బాగాలేదని రైస్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఆడియన్స్, రివ్యూవర్స్, అందరూ ఎక్స్పర్ట్స్, రీల్స్ చేసేవాళ్ళు. సో చాలామంది ఇన్స్టాలో పేజెస్ ఎన్ని సీజన్ 8 బాగాలేదు సీజన్ 6 వైబ్స్ వస్తున్నాయి అని చెప్పి. ఐ హోప్ ఈ ఫీడ్బ్యాక్స్ బిగ్ బాస్ టీమ్కి రీచ్ అయ్యి వాళ్ళు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా కరెక్టివ్ యాక్షన్స్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కంటెస్టెంట్స్, టాస్కులు కూడా ఏందిరా ఈ పిల్ల వచ్చే టాస్కులు అన్నట్టు ఉన్నాయి. కొన్ని టాస్కులు అయితే మాత్రం ఆ గోల్ పోస్ట్లోకి బాల్ కొట్టడం, హాకీ లాంటిది పెట్టారు కదా, అది ఈ నిమ్మకాయలు పడేయటం, స్విమ్మింగ్ పూల్లో దూకటం, ఇవన్నీ అంటే పిల్లబచ్చే టాస్క్లు అంటే ఈజీ పీజీ టాస్క్లు అన్నట్లా 5-10 నిమిషాల్లో అయిపోతున్నాయి. కానీ మనకి అంటే స్టార్టింగ్లో ఒక 14 మంది 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి టాస్క్లు ఉండేవి, అసలు 2 రోజులు 3 రోజులు జరిగే టాస్క్లు ఉండేవి. నైట్ అంతా దాని గురించి అసలు హడావుడి అవుతూనే ఉండేది. సో ఫిజికల్ స్ట్రెంత్ పెట్టేవాళ్ళు, మెంటల్ స్ట్రెంత్, నెక్స్ట్ బ్రెయిన్, ఇన్ని వాడి ఆ టాస్కులు ఖతం అయ్యేవి. సో అలాంటి ఒక ఫీలింగ్ మిస్ అయిపోతుంది. టాస్కులు పెడుతున్నామంటే రోజుకి 3-4 టాస్కులు పెడుతున్నారు. నేను ఒకటి పెట్టారు స్పెల్లింగ్ అని, అది కొంచెం కామెడీగానే ఉంది. అమ్మాయి గవర్నమెంట్ స్పెల్లింగ్ రాయలేకపోయింది, యష్మి పరుగు పోయింది, నా పరుగు పోయింది అంటది. అవి కొంచెం కామెడీగానే ఉంటాయి. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ టాస్కులు అంటే వాళ్ళ సర్వైవల్ కానీ ఆ టాస్క్లో లేదంటే ఇంకోటి కానీ అసలు అలాంటివి లేవు. ఇవి లేటర్ ఆన్ స్టేజ్కి వచ్చేప్పటికి ఎలాంటి టాస్క్లు ఉంటాయి, సింపుల్గా అయిపోయి. బట్ స్టార్టింగ్లో కొంచెం పవర్ఫుల్ టాస్క్లు ఉండాలి కదా, అదొకటి మిస్ అయిపోతుంది. సో ఐ హోప్ బిగ్ బాస్ టీమ్కి ఫీడ్బ్యాక్స్ అన్నీ వెళ్ళి వాళ్ళు దీని మీద వర్క్ చేసి కొంచెం గట్టిగా చేస్తే అండ్ వీకెండ్ ఎపిసోడ్లో దీని గురించి ఖచ్చితంగా చేయాలి. నాగార్జున గారు, ఒరే ఏంద్రా మీరు అప్పటికప్పుడు ఫుడ్ లేదని అందరూ ఎయిట్ చేశారు, ఓదార్చుకున్నారు, హగ్గులు చేసుకున్నారు, అంతా అయిపోయింది, బాగానే ఉంది అనుకుంటే మళ్ళీ దాని తర్వాత ఇదేంటి గొడవలు ఏంది, ఇదేంటి దొంగతనాలు ఏంటి ఇవన్నీ అని చెప్పి. సో ఐ హోప్ ఇవన్నీ చేసి ఇంకా 1 వీక్ అయింది, 2 వీక్స్ అవ్వబోతుంది కాబట్టి దీని మీద తీసుకుంటే సీజన్ 8కి ఒక హోప్ వస్తుంది, లేదంటే అస్సామే. ఎనీవే ఇంక స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. అర్ధరాత్రి హౌస్లో అలజడి. సో నేను నైట్ అన్సీన్ చేయలేదు, చాలామంది అన్సీన్ చేయలేదు చేయండి అంటే ఏంది బ్రో చేసేది, 3 టాస్క్లు అయినాయి, ఒక్క టాస్క్ అయినా మనకి ఎపిసోడ్లో వచ్చిందా, రాలా. 1-2 వస్తే కనీసం స్టార్టింగ్ ఏదైనా వస్తే అక్కడ వాళ్ళు డిస్కషన్లు చేసుకుంటామంటే చెప్తే మనకు అర్థమైంది. అసలు ఏమీ రాకుండా నేను ఏం చెప్పినా మీకు ఏం అర్థమైంది, ఏం డిస్కషన్, మళ్ళీ నేను 3 టాస్క్ల గురించి చెప్పాలి, చెప్పినా మీకు ఉపయోగం ఉండదు. అసలు ముందు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అంత ఈజీ అంటే మానుకొని చూడటానికి. ఇప్పుడు కూడా అర్ధరాత్రి అలజడి ఏంటంటే వీళ్ళు మార్నింగ్ డిస్కస్ చేసుకుంటే అర్థమైంది, మరి నైట్ నిజంగా చూపించలేదో. సో యష్మి ప్రేరణ డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. ఏంటి అంటే యష్మికి నిద్ర పాడైపోయిందని, ఎందుకంటే వీళ్ళు ఏదో షేర్ చేసుకోవడానికి ట్రై చేశారు. ఏ టీము, నైనిక టీము అండ్ నిఖిల్స్ టీము, మేబీ మణికంఠకి ఇవ్వటం ఏదో జరిగింది. సో బిగ్ బాస్ అర్ధరాత్రి అందరినీ లేపి వార్నింగ్ ఇచ్చాడంట, మీకు షేర్ చేసుకోవద్దని చెప్తే మీకు అర్థం కావట్లేదా, ఇంకోసారి కనుక ఇలా చేస్తే మీ ఫుడ్ మీ దగ్గర ఉన్న రేషన్ కూడా మొత్తం తీసేసుకుంటాను అని చెప్పి. సో యష్మి సో క్యూరియస్గా ఏంది మీరు అసలు ఇంత సీరియస్ అయిపోయింది అనమాట, ఇంత ఏంటి అసలు వీళ్ళు ఏంటి అని చెప్పి. కనీసం సారీ కూడా చెప్పలేదు అంటే ప్రేరణ చెప్తుంది. నైన్కి జనరలైజ్ చేసి సారీ చెప్తుంది, అందరికీ జనరల్గా అంటే నాకు ఇదేం చెప్పలేదు, సో నేను చెప్తానే ఉన్నాను వీళ్ళకి, వీళ్ళు వినిపించుకోవట్లా. పృథ్వీ వచ్చాడు, పృథ్వీ వస్తే పృథ్వీతో అంటుంది, చెప్పానని మీకు ఇలాంటిదే జరిగిద్దని, అందుకని మిమ్మల్ని ఎవరిదంటే మీరేమో ఇచ్చేద్దాం వేసేద్దాం అంటారు, ఆయన మొత్తాన్ని లాగేసుకుంటాడు, అప్పుడు మీకు అర్థమైద్ది అని చెప్పి చెప్తుంది. సో యష్మి కన్సర్న్ కరెక్టే, అంటే మీరు దొంగతనాలు చేసుకోవచ్చు, షేర్ చేయకూడదు ఫుడ్ని. అలాగే వీళ్ళు దొంగతనం చేసి తినచ్చలేదు తెలియదు నాకు, నిఖిల్ మణికంఠ, ఎందుకంటే బిగ్ బాస్ ఏదో నేను వార్నింగ్ ఇచ్చాడు అన్నారు కానీ అది మనకు రాలా ఎక్కడా కూడా, అంటే వాళ్ళు అదే ఫుడ్ తినాలి అనేమో. బట్ వేరే వీళ్ళు దొంగతనం చేస్తున్నారు, వీళ్ళు చికెన్ తీసేసుకున్నారు, వీళ్ళని ఏమనలేదు. అలాగే వీళ్ళు మష్రూమ్స్ దొబ్బేశారు, నైన్క టీం మష్రూమ్స్ దొబ్బేసింది, యష్మి టీం వీళ్ళు చికెన్ దొబ్బేసింది నైన్క టీం వాళ్ళది. సో వాళ్ళు నిన్న మష్రూమ్స్ తీసేసుకున్నారు నబీల్ వాళ్ళు ఎంతమంటే గుర్తుపట్ల, ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఎత్తుకొని ఇప్పుడు గుర్తుపెట్టింది ఏంటంటే మష్రూమ్స్ అని నేను కరెక్ట్గా చెప్పింది, చూసారు ప్యాకెట్ చూసి చెప్పాను అది మష్రూమ్ అని చెప్పి. సో మష్రూమ్స్ దొబ్బేశాడు, పన్నీర్ దొబ్బేశాడంట, అది వాళ్ళు గుర్తుపెట్టారు. సో దాని గురించి మాట్లాడుకున్నారు. వీళ్ళకి బెస్ట్ సిటిజన్ అవార్డు ఇవ్వాలి, బెస్ట్ సిటిజన్ అవార్డ్స్ కోసం వీళ్ళు పరితపిస్తారు కదా, ప్రేరణ ఉండి నైన్గా మాట్లాడుకున్నారు అనమాట. నైన్క వాళ్ళ టీం అంటే మేము మనుషులు, మేము మంచోళ్ళం, మేము బెస్ట్ సిటిజన్ చెప్పి అలా అని చెప్పి మరి ఎలా దొబ్బేశారు, సో వాళ్ళ మష్రూమ్స్ ఏంటి దొబ్బేస్తారు, ఎలా దొబ్బేశారని చెప్పి. అయితే ప్రూఫ్స్ ఉంటే గట్టిగా మాట్లాడదాం ఈ అమ్మాయి అంటుందన్నమాట యష్మి. ప్రూఫ్స్ లేకపోతే మాత్రం వీకెండ్ ఆడటమో నామినేషన్స్లో తేల్చుకోవటమో ఉంటుందని చెప్పి. దాని తర్వాత ఇవన్నీ పద్ధతి, అదే ఈ దొబ్బేటాలు ఇవన్నీ చేసిన తర్వాత అంటే ఇవన్నీ పద్ధతిగా ఉండేవాళ్ళు చేసేదా, మళ్ళీ ఎమోషన్ డ్రామాస్ ఆడతారు, గేమ్ ఆడండ్రా అంటే ఎమోషన్స్ చేస్తారు, ఎమోషన్స్తో ఓవర్ యాక్షన్ చేస్తారని చెప్పి యష్మి అంటుంది అనమాట. అంటే ఎమోషనల్ డ్రామాలు అంటే అర్థమైంది కానీ నిన్న వీళ్ళకి రేషన్ లేనప్పుడు అందరూ ఎయిట్ చేశారు కదా, దానికోసం అనమాట. సో ఇది షేర్ చేసుకోకూడదు అని పృథ్వీ వచ్చాడు, పృథ్వీకి చెప్పింది, గిడదాం అన్నారు కదా ఫస్ట్ డే నుంచి, ఇప్పుడైనా అర్థమైందా అని చెప్పి. సో ఇది ఓవరాల్గా అర్ధరాత్రి నేను చూడలేదు కానీ
కొంతవరకు చూశాను, పడుకునే వరకు చూశాను, పడుకుండిపోయారు అనుకున్నాను. దాని తర్వాత వాళ్ళు లేపి బిగ్ బాస్ తిట్టుంటాడు అనుకుంటున్నా. సో చాలామంది మ్యాక్సిమం చూస్తుంటారు. ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళు పడుకున్నా కూడా మధ్యలో పెట్టుకొని ఏదైనా జరుగుతుందని చూసిన రోజులు ఉన్నాయి. పడుకున్న తర్వాత కూడా నేను నిద్రపోయిన తర్వాత 3కి 4కి రివ్యూ చేసినట్టు పడుకుంటాను కదా, 5కి 6కి గంటకి మెలకు వచ్చినప్పుడు అలా సబ్స్క్రైబర్స్ పెరిగారా లేదో, కామెంట్స్ ఏమన్నా చూసుకొని దాంతోపాటు వీళ్ళు ఏమైనా లేచారా, ఏమైనా చేస్తున్నారా అని చూసుకున్న రోజులు ఉన్నాయి. అంటే అంత సీజన్ అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు. వాళ్ళు పడుకోకముందు మనం పడుకుంటున్నాం, లేదంటే ఆ ఎపిసోడ్ చూస్తుంటే వాళ్ళే మనల్ని పడుకోబెడుతున్నారు. ఆ ఎపిసోడ్ చూస్తా చాలామంది నిద్రపోయిన మహానుభావులు కూడా ఉన్నారు. అందుకే అలా ఉందన్నమాట వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇది. సో ఇప్పుడు మనం ప్రోమోస్ గురించి మాట్లాడదాం. రెండు ప్రోమోలో 2 టాస్క్లు చూపించారు కదా. మ్యాటర్ ఏంటంటే ప్రైజ్ మనీ కోసం ఇచ్చిన టాస్క్లు అనమాట. అదేంది బ్రో, రేషన్ కోసం ఒక టాస్క్, ప్రైజ్ మనీ కోసం ఒక టాస్క్, ఏంది అంటే మరి అలాగే ఉన్నాయి బిలిబిత్రి టాస్క్లు, మనం ఏం చేయలేము. సో దాని తర్వాత మరి ఏమైనా క్లాన్లు మారుస్తారో లేదో ఈ టాస్క్ల బేసిస్గా నాకు తెలియదు. సో మ్యాటర్ ఏంటంటే క్లాన్స్ ఆయన ఒక ప్రైజ్ మనీ కోసం టాస్క్ ఇస్తాడు, ఏదో క్లాన్ గెలిచింది కదా, అలా రకరకాల టాస్క్లు ఇస్తాడు. దీని ప్లీజ్ బిగ్ బాస్ ఏదో దానికి పేరు పెట్టాడు. సో టాస్క్లన్నీ ఎండ్ అయ్యేపటికి ఏ క్లాన్ దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ వెళ్ళి ప్రైజ్ మనీకి యాడ్ అయింది. అంటే ఇప్పుడు 3 క్లాన్లు ఉన్నాయి కదా, ముగ్గురు ఒక్కొక్క టాస్క్ గెలిచారనుకోండి, అప్పుడు ఫస్ట్ టాస్క్ విలువ 25,000, సెకండ్ టాస్క్ విలువ 50,000, థర్డ్ టాస్క్ విలువ 75,000 అయితే ముగ్గురు ఒక్కొక్కటి గెలిస్తే ఏ టీం అయితే 75,000 గెలిచిందో సో వాళ్ళ హైయెస్ట్ అమౌంట్ కట్టి ఆ 75,000 మాత్రమే యాడ్ అయింది. ఈ 25,000, 50,000 యాడ్ అవుతుంది అనమాట. సో దే నీడ్ టు మేక్ ష్యూర్ మరి దీన్ని ఎలా ఆడతారన్న చూడాలి. వాళ్ళు ఎమోషన్స్ గెలిపి ప్రైజ్ మనీ రావాలని చెప్పి అందరూ కలిసి ఒక టీంనే గెలిపిద్దాము అని కనుక అలాంటి డిస్కషన్స్ జరిగినాయి. ఎంత తూచిగా ఉంది చూసారా, అలాంటి డిస్కషన్స్ ఎందుకు? సో ఒక టీంని గెలిపించాలా ఏంటని డిస్కషన్ కూడా జరిగింది. లేదు ఎవరికి అలా ఆడుకుందని చెప్పి ఆడుకున్నట్టున్నారు. సో ఫస్ట్ టాస్క్ బిగ్ బాస్ ఏమి ఇచ్చారంటే, ఆయన టాస్క్ ఇచ్చేటప్పుడు ఆ టాస్క్ చెప్పి వాళ్ళ పేర్లు ఆ క్లాన్లో నుంచి ఎవరు ఆడాలన్నది కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు, మనం చేసేది కాదు. సో ఆడతారనమాట, అది ఆయన వేస్తాడనమాట. సో ఫస్ట్ టాస్క్ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ టాస్క్. అంటే 15 సెకండ్లలో ఈ ప్లాజా మీద కనిపించే పేర్లు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దూకాలనగానే వీళ్ళందరూ ఏం చేశారంటే వెళ్ళి డోర్ దగ్గర నుంచున్నారు మొత్తం అబ్బాయిలందరూ. ఆదిత్య ఓం గారు అయితే అసలు ఏమంటారు, అర్జున్ రెడ్డి ప్రోమో మొత్తం టీషర్ట్ తీసేసి పైనుంచి పైన లేదు వెళ్ళి పృథ్వీ, ఆదిత్య ఓము, నిఖిల్ అందరూ వెళ్ళి ఆ గేట్ దగ్గర నుంచున్నారు. ఆ గేట్ దగ్గర నుంచి బిగ్ బాస్ వచ్చి అంతసేపు ఉండట్లేదు, వీళ్ళేమో అరే మా పేర్లు వస్తే మేమేం చేయాలరా, మాకు దెబ్బలు తగిలితే వచ్చేయండి రా. బిగ్ బాస్ వచ్చి అందరినీ సోఫాలో కూర్చోమన్నాడు. తర్వాత టింగ్ అని వేసాడు. వేసిన తర్వాత వెంటనే పృథ్వీ వెళ్ళి డోర్ దగ్గర నుంచొని మణికంఠ నిఖిల్ టీం నుంచి, అమ్మాయి పేరేంటి విష్ణుప్రియ నైనికా టీం నుంచి, సోనియా ఏమో వీళ్ళు టీం నుంచి, యష్మి టీం నుంచి. సో పృథ్వీ వెళ్ళి ఏం చేశాడు, మణికంఠ నాపాడు. చెడపకురా చెడేవు అంటారు చూసారా, ఇదే అనమాట. మణికంఠ నాపటం వల్ల ఆయనకైనా లాభం జరిగిందంటే జరగల. ఇన్ఫ్యాక్ట్ ఆయన క్లాన్ మెంబర్కి దెబ్బ కూడా తగిలింది. సో ఇక్కడ పృథ్వీది రాంగ్ స్ట్రాటజీ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ఇలాంటి పాయింట్స్ నేను చెప్పేది. సో ఎనీవే, సో మణికంఠ నాపితే మణికంఠ పృథ్వీని ఎక్కడ విడిపించుకోగలడు, అసలు పిల్లిని ఎలకని పిల్లి పట్టుకున్నట్టు గట్టిగా పట్టేసుకున్నాడు. తిని నిఖిల్ వెళ్ళి ఇడిపించిపోయాడు. ఈ లోపల సోనియా పక్క నుంచి పరిగెత్తుకొచ్చింది. సోనియాకి అడ్వాంటేజ్ అయ్యేది. బట్ సోనియా అక్క అలా పరిగెత్తుకుని వస్తే తన్నేసుకుని, అంటే కొంచెం పృథ్వీకి కూడా టచ్ అయినట్టుంది, గేట్కో పృథ్వీకో అలా టచ్ అయ్యి పడింది అనమాట. సో పడిపోవటం వల్ల తనకు కొంచెం ఇదైంది. సో ఈ లోపల ఆ అమ్మాయి రికవర్ అయ్యే లోపల వెనకాల నుంచి వస్తున్న విష్ణుప్రియకి అడ్వాంటేజ్ అయింది. విష్ణుప్రియ దూకేసింది. సో అలాగే విష్ణుప్రియ ఈ టాస్క్ గెలిచింది. ఈ టాస్క్ వాల్యూ 25,000. సో స్విమ్మింగ్ పూల్ టాస్క్ 25,000. ఇంతకు మించి మనకు అక్కడ లైవ్లో, అంటే లైవ్లో సరిగ్గా చూపించలేదు, యాక్చువల్గా లైవ్లో మొత్తం కట్ చేశారు. ఇది కరెక్ట్గా కట్ పేస్ట్ అక్కడ విష్ణుప్రియ వాళ్ళ పేర్లు వచ్చినాయి. కట్ చేస్తే విష్ణుప్రియ మణికంఠ నీళ్ళ నుంచి లెగుస్తున్నారు. సో విష్ణుప్రియ బయట బాత్రూమ్ ఉంటుంది కదా, అది వేసుకొని లోపలికి వెళ్తుంది, అలాగే చూపించాడు. సో మధ్యలో ఏం జరిగింది, సోనియా పడిందా లేదా ఎంత లైవ్లో చూపిలా, ఈరోజు ప్రోమోలో చూపించిందే. సో అలా పడిందని నాకు కూడా అర్థమైంది ప్రోమోలో చూసిన తర్వాత. సో సోనియా ఇంజ్యూర్ అయింది కొద్దిగా, విష్ణుప్రియ గెలిచింది. విష్ణుప్రియ అంటే వచ్చిన తర్వాత ఫోన్లే ఏదో ఒక పర్ఫార్మెన్స్ చేయకుండా పోతాననుకున్నాను ఫ్రెండ్స్, మొత్తానికి ఒకటి గెలిచానని చెప్పి ఆనందపడుతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా విష్ణుప్రియతో, నేను గమనించింది, విష్ణుప్రియకి గెలవాలి అన్న జీల్ లేదు. అది ఉంటే కనుక ఆ అమ్మాయి తన స్టాండ్ తీసుకొని గెలుద్దాము గట్టిగా పోరాడితే ఆ అమ్మాయికి బయట ఆదరించడానికి చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ సోనియా వల్ల ఏదైతే డ్యామేజ్ అయిందో అది విష్ణుప్రియకి అడ్వాంటేజ్ అయింది. బట్ ఆ అడ్వాంటేజ్ని అమ్మాయి క్యాప్చర్ చేసుకోలేకపోతుంది. ఆ అమ్మాయి నేను గెలవలేను ఈ షోని అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చింది. నేను జస్ట్ కొన్ని వారాలు ఉంటాను, 10 వీక్స్ అలా ఉంటాను, కొంచెం వెయిట్ తగ్గుతాను. సో అలాగే ఉంది తప్పితే ఇంటెన్షను ఎవరికైనా నచ్చపోతే నేను ఏం చేయలేను. కానీ బట్ గెలాలి, ఈ షోని గెలాలి, ఎట్లయినా నేను చేయగలను, నేను ఆడగలను, టాస్క్లు కానీ ఏదైనా సో పాయింట్స్ కానీ పెట్టగలను అని లేదు తనకి.
అది కనుక నాగార్జున గారు మోటివేట్ చేసి ఆ అమ్మాయికి ఈ వీకెండ్ కనుక తెప్పిస్తే ఎందుకు నువ్వు అనుకుంటున్నావు గెలవలేవు అని చెప్పి మోటివేట్ చేస్తే తనకు కూడా ఛాన్స్ ఉంటుంది. అలాగే సోనియా చేస్తున్న మిస్టేక్స్ని హైలైట్ చేస్తే వీళ్ళందరికీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యంగా వీళ్ళు సోనియాకి భయపడుతున్నారు ఆయన చెప్పే పాయింట్లు ఏం చెప్తుంది ఏంటని. సో తనని కనుక కొంచెం ఇచ్చేస్తే అప్పుడు వీళ్ళు కాన్ఫిడెన్స్ పెరిగి ఓకే సోనియా కరెక్ట్ కాదు, సోనియాని మనం హ్యాండిల్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే వీళ్ళకి ఒక ఛాన్స్ వస్తుంది. అలాగే వీళ్ళు చేస్తున్న డమ్మీ డ్రామాలు ఏమైతే ఉన్నాయో అవి తొందరగా తీసేయాలి ఫ్రెండ్స్, లేదంటే మనం చూడలేము ఫ్రెండ్స్ ఈ ఏడుపులు పెడబొబ్బులు 1 వీక్లో ఏందిరా బాబు అని. నెక్స్ట్ మనం చూసిన టాస్క్ బాల్స్ టాస్క్. ఇది చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నిఖిల్ ఈజ్ రైజింగ్ ఫ్రమ్ యాషెస్ అని చెప్పి. సో నిఖిల్ మణికంఠ కోసం ఈ టాస్క్ గెలిచాడు, మణికంఠ కోసం కష్టపడి ఆడాడు. సో టాస్క్ ఏంటంటే 3 బాల్వి బాక్సెస్ ఉన్నాయి, 3 రకాల బాల్స్ ఉన్నాయి, ఒక తాడు ఇచ్చాడు కామన్గా బిగ్ బాస్. 3 టీంలోంచి ఒక్కొక్కరు వచ్చి ఆ తాడు పట్టుకోవాలి. ఇది కూడా బిగ్ బాస్ చెప్పాడు. నిఖిల్ టీం నుంచి నిఖిల్, యష్మి టీం నుంచి పృథ్వీ, నబీల్ వీళ్ళ టీం నుంచి నబీల్, ఎవరు నైనికా టీం నుంచి. ఇది ఓం గారికి ఇచ్చిన బాగుండేది బట్ యంగ్స్టర్స్కి పెడదామని చెప్పి పెట్టాడు. ఆ తాడు వదలకుండా వాళ్ళ బాక్స్లోంచి బాల్స్ వేసుకుంటూ ఉండాలి. తాడు కనుక వేస్తే తాడు కనుక వదిలేస్తే వాళ్ళకి రేస్ నుంచి అవుట్ అయిపోయినట్టు. తాడు వదలకుండా బాల్స్ వేస్తూ ఉండాలి. బజర్ వచ్చేపటికి ఎవరి దాంట్లో ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. సో ఏదో తాడు వదిలేస్తే మాత్రం అవుట్ అయిపోయినట్టు. సో 3 కొంచెం కష్టపడ్డారు. ఇది కూడా మనకు సరిగ్గా చూపించలేదు, అక్కడక్కడ చూపించారు. సో ఫస్ట్ నేను ప్రోమోలో గమనించింది ఏంటంటే ఫస్ట్ నబీల్ అవుట్ అయ్యాడు, ఎన్ని బాల్స్ వేసాడు తెలియదు. దాని తర్వాత నిఖిల్ ఎక్కువ బాల్స్ వేయగలిగాడు, పృథ్వీ తక్కువ బాల్స్ వేసాడు. బట్ నిఖిల్ చాలా తెలివిగా పృథ్వీని కార్నర్ తీసుకెళ్ళాడు. పృథ్వీ కూడా కోఆపరేట్ చేసినట్టు అనిపించింది. కార్నర్కి వెళ్ళడానికి ఎందుకు వెళ్ళాడు నాకు అర్థంగా నడుచుకుంటాడు. అక్కడ వాళ్ళిద్దరు లాక్కొని పీక్కొని బలం చూపించారు. గట్టిగా బలం చూపించి ఆ దొరుకుతున్న ఇద్దరు ఆ క్రమంలో పృథ్వీ తాడు వదిలేశాడు. ఇది చూపించాడు. ఇదంతా తాడు వదిలేసేవాటికి పృథ్వీ ఓడిపోయాడు. అలా నిఖిల్ గెలిచాడు. ఇది 50,000 రూపాయల టాస్క్. సో నిఖిల్ గెలిచాడు. నైనికా టీం దగ్గర 25,000 ఉన్నాయి, నిఖిల్ టీం దగ్గర 50,000 ఉన్నాయి. దీని తర్వాత 75,000 రూపాయల టాస్క్ కూడా జరిగింది లైవ్లో. ఇది స్పెల్లింగ్స్ రాసే టాస్క్ అనమాట. నీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు అన్నట్టు యష్మిని గవర్నమెంట్ స్పెల్లింగ్ రాయమంటే రాయలేకపోయింది అయ్యా. అమ్మో నేనేదో స్పెల్లింగ్లో పెద్ద మాస్టర్ని కాదు, మనం తెలుగు మీడియం వల్ల మనకంత రాదు. ఏదో అలా రాస్తా ఉంటే ఆటో కరెక్షన్ టూల్స్ వల్ల ఆటో కరెక్ట్ అయిపోతే మెయిల్స్లో అట్లా వెళ్ళిపోతుంది. కానీ లేదంటే మనం బెబ్బెబ్బే స్పెల్లింగ్స్లో. కానీ అలా అని చెప్పి గవర్నమెంట్ స్పెల్లింగ్స్లు. నెక్స్ట్ కాఫింగ్ అన్నాడు ఆయన. వాళ్ళకి ఎలా అనిపించింది, 4 గోల్లో కాఫీ అనిపించింది. 3 కాఫీ అని రాశారు. ఇక్కడ నేనేదో గొప్ప అని చెప్పను, నాకు కూడా కాఫీ అనే అర్థమైంది, నేను కూడా కాఫీ అనే రాశాను, కానీ నేను కాఫింగ్ అని చెప్పాడు అనమాట. సో అలా 5-6 ఓట్స్ ఇచ్చాడు. సీత దీనికి సంచాలకు. సీత మార్కులు వేస్తూ ఉండాలి. యష్మి కొద్దిగా తండ్రి చేయబోయింది ఇందులో, అంటే చూపించకుండా రాసేద్దాం గెలికేద్దాం అనుకుంది, కానీ సీత ఒప్పుకోలేదు. సో ఇందులో ఎవరు గెలిచారంటే 4 పాయింట్లు వచ్చినట్టున్నాయి కెరటన్ టీంకి, అంటే నిఖిల్ వాళ్ళ టీంకి. మణికంఠ వల్ల 3 పాయింట్లు వచ్చినాయి నైనికా వాళ్ళ టీంకి. ఇది ఆడింది మణికంఠ కెరటం టీం నుంచి, నెక్స్ట్ అదే నిఖిల్ టీం నుంచి, నైనికా టీం నుంచి, యష్మి వాళ్ళ టీం నుంచి. సో వాళ్ళిద్దరూ చీఫ్స్ ఆడారు. ఇక్కడేమో ఇంతకుముందే ఆ టాస్క్ ఆడిపించాడు కాబట్టి నిఖిల్ సార్ ఇంకా తప్పక మణికంఠను ఆడిపించినట్టున్నాడు. బట్ ఇది చూస్ చేసుకున్నారు, ఆయన ఇచ్చినట్టున్నాడు అండి. సో ఆయన ఇచ్చాడు ఆబ్వియస్గా, ఎందుకంటే యష్మికి రావు కదా, అయినా సరే కూర్చుందంటే ఇంకా ఆయన ఇచ్చుంటాడు. ఇది మిస్ అయ్యాను ఈ పాయింట్. సో యష్మి మాత్రం ఈ ఒక్క టాస్క్లో మెటీరియల్ అయిపోయింది ఖచ్చితంగా. నీకు గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు ఆ దగ్గర యష్మిని వేసి నీట్గా చేయొచ్చు దీన్ని. సో చేస్తారు నాకు తెలిసి. సో అది జరిగింది. ఇందులో మణికంఠ గెలిచాడు 4 పాయింట్లతో, 1 పాయింట్ డిఫరెన్స్తో. సో వీళ్ళకి 75,000 యాడ్ అయినాయి. సో నిఖిల్ టీంకి 75,000 + 50,000 1,25,000తో ఈ టాస్క్లో లీడింగ్లో ఉన్నారు. ఇక్కడ అందరూ ఎవరికన్నా తెలుసా, ఓడిపోయినా కూడా నాకు తెలిసి హౌస్మేట్స్ మొత్తం హ్యాపీ ఫీల్ అయ్యారు. దేనికంటే అమ్మయ్య నిఖిల్ వాళ్ళు టాస్క్ గెలిచారు, నిఖిల్ వాళ్ళు లీడింగ్లోకి వచ్చారు, ఇక్కడ నుంచి బాగా ఆడతాడు, ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా ఆడతాడులే అని చెప్పి మనకన్నా ఎక్కువ వాళ్ళు సంతోషించారు. అది నిఖిల్ పరిస్థితి. నిఖిల్కి ఒక క్రెడిబిలిటీ అని కాదు కానీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది నిఖిల్ మీద, బయట కానీ లోపల కానీ ఎక్స్పెక్టేషన్ ఉంది. యాక్చువల్లీ యష్మిది మనకి నిన్న చూపించారు కదా, తను మోటివేట్ చేసింది చాలా తక్కువ. లైవ్లో ఇంకా చాలా విషయాలు చెప్పింది. నువ్వు చాలా స్ట్రాంగ్ రా, ఏంట్రా నువ్వు ఇలా అయిపోతున్నావు, ఇలా అయితే ఎలా రా, నీ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా బయట జనాలు అయ్యి అని చెప్పి చాలా మోటివేట్ చేసింది. సో దానివల్ల అయినా సరే లేదంటే ఇంకోటి కానీ తనలో ఉన్న శక్తిని గుర్తించి ఈ ఎమోషనల్స్, ఈ రిలేషన్షిప్స్, ఈ ఫ్రెండ్స్ బయట ఏదైతే అవాయిడ్ చేయాలని అవాయిడ్ అయిపోయాక లోపలికి వెళ్ళి మళ్ళీ దాన్ని పెట్టుకొని మళ్ళీ ఎమోషనల్ అయ్యి గేమ్ పాడు చేసుకొని తనతో పాటు మిగతా వాళ్ళ గేమ్లు పాడు చేసి ఇవన్నీ చేయకుండా అందులో బయటకు వచ్చి స్ట్రాంగ్గా గేమ్ ఆడితే, అలాగే బిగ్ బాస్ కూడా నిఖిల్ని ఎక్కువ ఈ స్ట్రెంత్ ఉన్న గేమ్స్ ఇన్వాల్వ్ చేసి తన కాన్ఫిడెన్స్ కొద్దిగా పెంచాలి. అక్కడ ఉన్న వాళ్ళలో బాగా బలంగా ఆడేది ఇద్దరే, ఒకటి పృథ్వీ, 2 నిఖిల్. నేను అనుకోవటం అంటే వాళ్ళ బాడీని చూసి చెప్పింది. సో ఇలాంటి టాస్కులు పెట్టి తను కొంచెం బూస్టప్ చేసి మోరల్గా కొంచెం హై చేస్తే లైన్లోకి వస్తాడు. బట్ ఈ అమ్మ, బంగారం, నాన్న, బుజ్జి కన్నా ఇవన్నీ చెప్పి మళ్ళీ ఎమోషనల్ అయితే మాత్రం ఏం చేయలేం.
వేరే వేరే ఉద్దేశాలతో చెప్పట్లా, వాళ్ళని ఓదార్చడం కానీ ఏదైనా సరే ఉద్దేశం రైట్ అయినా ఎమోషనల్ ఇంత అవసరం లేదు ఇప్పుడే స్టార్టింగ్లో. ఇంకా 14 వారాలు 10 వారాలు ఉన్న తర్వాత ఏమైపోతారు ఇంకా ఇప్పుడు ఎంత ఎమోషనల్ అయితే. సో ఇది జరిగింది హౌస్లో. రెండో ప్రోమో కూడా అదేసి రెండో దాని మీద వస్తుంది. లైవ్లో అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, జస్ట్ వాటి గురించి మాట్లాడుకుంటున్నారు, దొబ్బేడాలు వీటి కోసమే, అంతకుమించి ఏం లేదు. సో వీడియోని లైక్ చేయండి, చెప్పాలంటే కూడా ఇబ్బందిగా ఉంది, చూడనే లేదు, నేనే సరిగ్గా చూడకపోతే మీకేం చెప్తారు ఇక లైక్ చేయమని. సో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నచ్చితే మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఏదైనా లైవ్లో ఇంట్రెస్టింగ్గా జరిగితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఏమైనా మంచి మంచి మీమ్స్ లాంటివి వస్తే ఇన్స్టాగ్రామ్లో రీల్స్గా చేసి పెడతాను, థాట్స్ ఏమైనా వస్తే అవి కూడా చూస్తూ ఉండొచ్చు. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.